ఆయన శరీరమును ధరించుకున్నారు. దేవాది దేవుడు, మహిమ స్వరూపి అయిన దేవుడు, మహామహిమతో ప్రకాశించేటువంటి దేవుడు మరణము రుచి చూడటానికే లేక మనకు బదులుగా మరణించడానికి శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెబుతారు, ఆయన మరణము పొందుటకు రక్తమాంసములు గలవాడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అది సంగతి. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్య యొక్క మరణం ప్రత్యేకమైనది. ఇంకా చెప్పాలి అంటే ఆయన మరణము మనకు జీవము. ఆయన మరణించాడు కాబట్టి మనకేం దొరికింది? జీవం దొరికింది. మరణముపై విమోచన, విడుదల, జయము దొరికింది మనకి. ఆయన మరణించకపోతే మనకు మరణం మీద జయము లేదు. అందుకోసం ఆయన మరణించి మరణమును మరణింపజేశారు. పాపివని నీకెవ్వడు చెప్పెను, పావనుడవై ఉండగను, శాప మరణము రాదు నీకు, శాప సావును సంపిన జీవము నేనే, సావును సంపి జీవము నేనే, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మరణమును చంపినటువంటి జీవం, సావును చంపిన జీవం. అందరినీ మరణం చంపేస్తుంటే యేసయ్య మరణములోనికి వెళ్ళి మరణాన్నే చంపేశారు. ఆ జయాన్ని మానవులందరికీ కూడా ఆపాదించారు. కాబట్టి ఇప్పుడు మానవుడికి మరణం అంటే భయం ఉండటానికి వీల్లేదు. యేసయ్యను బట్టి మరణం అంటే భయపడవలసిన అవసరం లేదు. ఇది మరణ చరిత్రలో ఉన్న చరిత్ర. యేసయ్య మరణములో ఉన్న చరిత్ర ఇంకా చాలా బోల్డంత ఉందనుకోండి. ఎంతవరకు మనకు తెలిస్తే చాలును. కాబట్టి ఆ దేవాది దేవుడు, జీవాధిపతి, ఆయన మరణమైనప్పుడు లేఖనాలలో మనం చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము. మార్కు 15:37. అప్పుడు అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర, అప్పుడు యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అంటే ఆయన మరణించారు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8 నుండి 11 వచనముల వరకు. సాధారణంగా పాపి మరణించాలి. ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు. మరి ఎందుకు మరణించారు? అయితే దేవుడు, పౌలు గారు చెబుతున్నారు, జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి పాపుల కొరకు ఆయన మరణించారు. మన పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం మరణించాలి. మన మరణమును తప్పించడానికి మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన మరణించి మరణము నుండి మనల్ని విడిపించారు. కాబట్టి మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనం చూడండి. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, శత్రువులమై ఉండగా అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండగా, అంటే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసే వారంగా ఉన్నాం.
ఒక విధంగా చెప్పాలి అంటే దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అవకాశం దొరికింది. మనల్ని సమాధానపరచడానికి తండ్రితో ఆయన మనము శత్రువులముగా అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ద్వారా మనము పాపము నుండి పరిశుద్ధతలోనికి, శత్రుత్వములో నుండి సమాధాన స్థితిలోనికి మనము రాగలిగాము. దేవునితో మనకి సమాధానం దొరికింది. ఇంకా పైన మీరు చూస్తే మరి అవన్నీ చదివితే ఆలస్యం అయి 16వ వచనములో ఎలయనగా ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయారు. భక్తిహీనత, బలహీనత, అలాగే పాపము, అలాగే శత్రుత్వము పరిహారము చేయటానికి యేసయ్య మన నిమిత్తము మనకు బదులు మరణించారు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనాలు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూశారండి, మనుషులందరూ పాపమును బట్టి ఒక్కసారే మరణిస్తారు. మరణించిన తర్వాత ఏం జరుగుద్ది చెప్పండి? తీర్పు జరుగును. మానవులు ఒక్కసారే జన్మిస్తారు, ఒక్కసారే చనిపోతారు. ఆత్మీయ రీతిగా జన్మలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, అది వేరే సంగతి. ఈ లోకానికి వస్తారు, ఈ లోకములో జీవిస్తారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగూ వెళ్ళిన తర్వాత వారు తీర్పులోనికి వెళ్ళవలసి ఉంది. తమ జీవితాన్ని గురించి వాళ్ళు తీర్పులో నిలబడవలసి ఉంది. ఈ లోక జీవితంలో మనము చేసే పనులన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి, ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి దానికి జవాబు చెప్పాలి రేపు దేవుని ఎదుట తీర్పు. కాబట్టి మనుషులు ఈ లోకానికి వచ్చి ఈ లోకము నుండి వెళ్ళిపోతారు, తర్వాత తీర్పులో నిలబడాలి. ఈ లోకములో మనం ఎందుకున్నాం అని అంటే రేపు దేవుని తీర్పులో నిలబడినప్పుడు నేరస్తులముగా ఉండకుండా ఆయన ఎదుట నీతిమంతులముగా ఉండుటకు ఈ లోక జీవితంలో మనం ఉన్నాం. ఈ లోక జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని ఎదుట నీతిమంతులముగా ఉండేటట్లు మన జీవితాన్ని చూసుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నష్టపోతాము. రేపు ఇక్కడ ఎలాగ జీవిస్తామో దాన్ని బట్టి అంతా కూడా తీర్పు ఉంది. దేవుడు మనకి ఈ లోక జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే పరలోక జీవితం, మోక్షరాజ్య జీవితములోనికి, ఆ మహిమ జీవితములోనికి ప్రవేశించడానికి ఇచ్చాడు. మన జీవితం దానికి అనుకూలంగానే సాగుతూ ఉండాలి. అంతేగాని మనం ఏదో సంపాదించుకోవటానికి, పేరు ప్రతిష్టలు, ఇంకేదో చేయటానికి కాదు. ఏదో ఈ లోకంలో జీవనం కోసం ఏదో ఒకటి చేసుకుంటాం, ఏదో 4 మెతుకుల కోసం, అంతవరకే పరిమితం చేసుకోవాలి. కూడబెట్టుకుంటానికి కాదు, అంటే తారుమారైపోద్ది వ్యవహారం. ప్రతి మనిషి కూడా ఈ లోకములో జీవనము కోసము కొంత సమయాన్ని వెచ్చించుకొని తతిమా సమయం అంతా ఎక్కువ సమయం దేవుని కొరకు, మోక్ష రాజ్యము కొరకు సిద్ధపడటానికి సద్వినియోగము చేసుకోవాలి. చాలామంది జీవితాలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టు, లోకములో ఉన్నవే మనకు స్థిరమన్నట్లు నానా తిప్పలు పడుతున్నారు. జాగ్రత్త, రేపు అర్థమవుతుంది ఒకానొక దినమున. ఆ ధనవంతుడు లాజరు ఉపమానములో
ఆ ధనవంతుడు ఏడుస్తున్నాడు అక్కడికి పోయి, అయ్యో అని చెప్పి. ఇక్కడ కాలమునంతా వృధా చేసుకున్నాడు. అదే అబ్రహాం గారు చెబుతున్నారు, నీకిష్టం వచ్చినట్లుగా నీవు జీవించావు, అంతేగాని ఇక్కడికి సిద్ధపడే విధంగా జీవించలేదు నీవు. జాగ్రత్త ప్రియమైన వారలారా, మనం దేనికి సిద్ధపడుతున్నాం? లోకమునకు సిద్ధపడుతున్నామా, పరలోకానికి సిద్ధపడుతున్నామా? పరీక్ష చేసుకుందాం. నీ కొరకే మరణము ఎరుగని దేవుడు మరణించి నీవు ఆ దుస్థితిలోనికి వెళ్ళకూడదని, రెండవ మరణమైన అగ్నిగుండములోనికి వెళ్ళకూడదని నీ పాపమంతా ఆయన మోసి, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడి నీ కోసం మరణించారు. తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి యేసయ్య మరణాన్ని. ఇక్కడ సద్వినియోగం చేసుకొనకపోతే నేను ఎందుకు బతికించాడు అంటే ఆ లోకం కొరకు సిద్ధపడటానికి. అది దృష్టిలో పెట్టుకొనకపోతే యేసయ్య మరణం నీ విషయంలో వ్యర్థమైపోద్ది, వృధా అయిపోద్ది. అందుకోసమే మరణము, యేసయ్య మరణం మనకి జీవాన్ని ఇచ్చింది. అందుకోసమే మనుషులందరూ ఒక్కసారే చనిపోవాలి, తీర్పులోనికి వెళ్ళాలి. అందుకే యేసయ్య కడవరి కాలమందు ఒక్కసారి ఆ కార్యమును చేసి ముగించేశారు. ఆయన ముగించి రెండవసారి తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు. ఈ రెండవ రాకడికి ఎందుకు వస్తున్నారు అంటే ఆయన మరణించి నీకు తెచ్చిపెట్టినటువంటి రక్షణ అందుకొని ఆ రక్షణలో నీవు పరలోకానికి ఇష్టముగా జీవించి ఆ పరలోకానికి సిద్ధపడినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు. నరకములోనికి పోనీయకుండా నిత్య రాజ్యములోనికి, మహిమ రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకువెళ్ళటానికి రెండవసారి వస్తారు. ఇది మనం గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళటానికి సిద్ధపడాలి. అంటే పరలోకానికి తగిన జీవితం నీలో ఉండాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ ధనవంతుడిలాగా మోసపోవలసిన పరిస్థితి, పైకి వెళ్ళాం కిందకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త. రెండవది చూడండి, ధరణి వణికెను. ధరణి అంటే భూమి, నేల వణికిపోయింది. యేసయ్య మరణం అప్పుడు భూమి గడగడ గడగడలాడిపోయింది. జీవాధిపతి అయిన దేవుడు, మరణము లేని దేవుడు మానవుడిగా వచ్చి మరణించుటను చూసి భూమి తట్టుకోలేకపోయింది, గడగడలాడిపోయింది. మనకు మాత్రం అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనములో మనం చూసినప్పుడు, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను. భూమి వణికెను, భూమి వణికెను. ధరణి మనం చూస్తున్న భూకంపాలు లోకములో ఎందుకు వణుకుతుందో భూమి? మానవుడు చేసే పిచ్చి పనులను బట్టి, సృష్టిని పాడు చేసుకొనటాన్ని బట్టి, రెండవది దేవునికి అవిధేయత కలిగిన దుస్థితిని బట్టి. మనకు తెలుసు, కోరహు మోషే గారి మీద తిరుగుబాటు చేశాడు. అది దేవుడికి వ్యతిరేక కార్యక్రమం. అందుకోసమే భూమి నెరవిడిచి వాళ్ళని ఏం చేసేసింది చెప్పండి? మింగివేసింది. కాబట్టి భూమి గడగడ గడగడ వణికింది యేసయ్య మరణాన్ని బట్టి. అంటే అది విరుద్ధమైనటువంటి సంఘటన. అయినా నిన్ను నన్ను ప్రేమించి యేసయ్య దాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డారు. చూడండి వాక్యములను, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లు భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసేదను. చూశారా? ఎందుకు అంటే యేసయ్య పైకి ఉగ్రత కొమ్మరించబడింది. ఏ ఉగ్రత అది? నీవు నేను అనుభవించవలసిన ఉగ్రత. మన అవిధేయతలను బట్టి, మన ఆజ్ఞాతిక్రమాలను బట్టి, మన అక్రమాలను బట్టి, మన అన్యాయములను బట్టి మనం అనుభవించవలసినటువంటి శిక్ష
ఆయన మీద కుమ్మరించబడింది. దేవుడు తన ఉగ్రతను చూపించేటప్పుడు ఆకాశము వణికిపోతుందట, భూమి ఏమైపోతుందంటండి, భూమి స్థానం తప్పిపోతుంది, గజగజలాడిపోతూ ఉంది. అదే జరిగింది సిలువలో. మన యొక్క ఉగ్రత, మన మీదకి రావలసిన ఉగ్రత అంతా ఆయన మీద కుమ్మరించబడింది. అందుకే భూమి గజగజలాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, ఎఫెసీ 4:9, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. చూసారా, ఆయన ఆరోహణం అవటానికి ముందు ఎక్కడికి వెళ్ళారంటండి, అవరోహణము అంటే ఆయన భూమి క్రింది భాగానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? శరగా కొనిపోవటానికి. మరి యేసయ్య సిలువకు ముందు పరదైసు కూడా కిందే ఉంది. పాతాళములో పరదైసు ఉంది, హెడస్సు ఉంది. రెండిటికి మధ్యలో అగాధం ఉంది. ఇప్పుడు యేసయ్య సిలువలో నుండి ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ పాతాళములో ఉన్న పరదైసులోనికి వెళ్ళారు. నరకములో అడుగు భాగానికి కూడా వెళ్ళారు మనశిక్ష అనుభవించడానికి. ఆ తరువాత పరదైసును కింద నుండి తీసుకొని పైకి దేవలోకానికి కింద పెట్టటానికి ఆయన భూమి అడుగు భాగములకు వెళ్ళినటువంటి వారై ఉన్నారు. అందుకోసమే యేసయ్య పక్కన ఇరువురు నేరస్తులను సిలువ వేశారు. అందులో ఒక ఆయన యేసయ్యను గుర్తించి రక్షణ కోరుకున్నాడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? ఎప్పుడో రాజ్యముతో వచ్చేదాకా ఎందుకు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. చూసారా? కాబట్టి ఇప్పుడు పరదైసు ఎక్కడ ఉందో, కింద ఉంది. ఆ కింద ఉన్నటువంటి పరదైసును పైకి తీసుకురావటానికి ఆయన కిందకి వెళ్ళారు. ఆ పరదైసును పైకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు పరదైసు పైన ఉంది, ఎడెస్సు కింద ఉంది. రక్షింపబడినటువంటి మృతులు, రక్షణ పొంది మరణించినటువంటి మృతులు పైకి వెళతారు పరదైసులోకి. రక్షింపబడని, దేవుని ఎరగని, ఒకవేళ ఎరిగిన ఇష్టానుసారముగా జీవించినటువంటి వారు కిందున్నటువంటి ఎడెస్సులోనికి వెళతారు. అంత్య తీర్పు జరిగిన తర్వాత శాశ్వతమైనటువంటి పర నరకాలకు వారు వెళతారు. వాళ్ళేమో దేవుని దగ్గర పాస్ అయితేనేమో పరలోక రాజ్యంలోనికి వెళతారు, దేవుడి సన్నిధిలో ఉంటారు. పాస్ అవ్వకపోతే తీర్పులో కింద పాతాళములో ఉన్న నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండవది ఏమిటి అంటే, ధరణి వణికెను, భూమి గజగజలాడిపోయిందంటే యేసయ్య సిలువ మీద నుండి ఆయన ప్రాణాన్ని అర్పించారు. అంత మాత్రమే కాదు, ఆయన కిందకు వెళ్ళి పరదైసును పైకి తీసుకురావటానికి ఆయన వెళ్ళారు. అందుకే భూమి గజగజలాడిపోయినది. మూడవది మనం చూసినట్లయితే, గుడి తెర చినిగెను సోదరా, దేవాలయపు తెర నడిమికి చినిగిపోయినది. దేవాలయపు తెర ఎందుకు చినిగిపోయింది అంటే, అంతవరకు అతి పరిశుద్ధ స్థలములోనికి అంటే దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఎవరికీ కూడా అర్హత లేదు. అందుకే దేవుడు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని తెలియజేశారు. 3 భాగాలు చేశారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మానవులందరూ కూడా ఆవరణములోనికి వెళ్ళవచ్చు, ఆవరణమును దాటడానికి వీల్లేదు. ఆవరణమునకును పరిశుద్ధ స్థలమునకు ఒక అడ్డతెర ఉంది. పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు ఒక అడ్డతెర ఉంది. ఆ అడ్డతెరను గురించి నిర్గమకాండములో మనం చూస్తాం.
దేవుడే చెప్పాడు. అది చాలా బలమైనటువంటి మందముగా చేయబడినటువంటి అడ్డతెర, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన సన్నపు నారతో చేయాలి. అటువంటి తెర ఎవరో దాటడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు యేసయ్య మరణమైనప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆ అడ్డతెర ఏమైపోయింది చెప్పండి? సినిగిపోయెను. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు దేవాలయపు తెర ఆ, పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చూశారండి? ఎవరో కొలత వేసి చింపినట్లుగా దేవుడే ఆ తెరను కింద నుంచి పైకి మరి చినిగిపోయేటట్లు చేశారు. అంటే ఇప్పుడు అడ్డు తొలగించారు. మానవునికి ఉన్నటువంటి, దేవునికి మానవునికి ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి మానవుడు దేవుని దగ్గరికి రావటానికి మార్గాన్ని సరళం చేశారు. ఇది జరిగినటువంటి సంగతి. అందుకోసమే యేసయ్య మరణం అప్పుడు తెర చినిగిపోయినది. నిర్గమకాండం 26వ అధ్యాయము 31 నుంచి 33 వచనముల వరకు మీరు చూసినట్లయితే, మరియు నీవు నీలద్రూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా చేయవలెను. తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఇది తెర అలాగా వేరు చేయబడింది. అయితే ఇప్పుడు ఆ తెర సినిగిపోయింది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. 19-20. సహోదరులారా, కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూచారండి? యేసయ్య శరీరం అనేటువంటి తెర. కాబట్టి ఇప్పుడు మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తము యేసయ్య తన శరీరములో జరిగించారు. కాబట్టి ఆ తెర సినిగిపోయినది, అంటే అడ్డు తొలగిపోయినది. యెషయా 59లో మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నవి అని రాయబడి ఉంది. ఇప్పుడు యేసయ్య శరీరధారిగా వచ్చి తన శరీరములో శిక్ష అనుభవించి అది మనకు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు అడ్డు తెర తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ ఏం చేయొచ్చు? దేవుని సన్నిధానమునకు ధైర్యముగా వెళ్ళవచ్చు, దేవునితో సహవాసము చేయవచ్చు, దేవునితో కలిసి ఉండవచ్చు. మార్గము సరళము చేయబడినది. అంటే తెరను తొలగించేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఇక ఇప్పుడు దేవుడు ఒక ఏర్పరచబడినటువంటి స్థలములోనే ఆయనను మనము ఆరాధించుట మాత్రమే కాక వ్యక్తిగతంగా ఎక్కడైనా ఎప్పుడైనా దేవునితో సహవాసము చేయవచ్చు. అలాంటి భాగ్యాన్ని యేసయ్య శిలువ మరణము ద్వారా మనకి సంపాదించి పెట్టారు. మరి మన జీవితంలో దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాం? ఈ ఆధునిక యుగములో, ఆధునిక కాలములో పనుల ఒత్తిడి ఎక్కువ చేసుకొని, ఎక్కువ అయ్యింది అనకూడదు, మనం పనుల్ని ఎక్కువ చేసుకున్నాం మనమే. ఎందుకంటే మానవుడు జీవనము కోసం కాదు ఇప్పుడు బ్రతికేది, సంపాదన కోసం, నిలవేసుకోవటం కోసం బతుకుతున్నాడు. పిల్ల 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 తరాన నిలవేయాలంటండి. ఇంకా ఈ ఆలోచనలో ఉన్నవాడికి ఖాళీ ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడే సర్వనాశనం అయిపోతుంది ప్రపంచం. అందుకోసమే
మనము ఎప్పుడైనా ఎక్కడైనా దేవునితో సహవాసం చేయొచ్చు. మనం చేసుకోవలసింది ఏమిటి? ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సన్నిధి ఏర్పాటు చేయాలి అంటే లోకపు పనులను విడిచిపెట్టాలి, లోక ప్రేమలను విడిచిపెట్టాలి, లోక భ్రమతలను విడిచిపెట్టాలి. లోకమును త్యజిస్తేనే గాని, లోకమును ద్వేషిస్తేనే గాని దేవుడికి పాత్రులము కాలేము. అందుకే ప్రభు అన్నారు, నేను లోక సంబంధిని కాను. 33.5 సంవత్సరాలు ఆయన జీవించినా కానీ లోక సంబంధిగా జీవించలేదు, ఆయన పరలోక సంబంధిగానే జీవించారు. అలాగే మనము కూడా పరలోకము కొరకే జీవించాలి. ఈ లోకములో ఉండేది లోకములోనే, కానీ మనం లోక సంబంధులుగా జీవించకూడదు, పరలోక సంబంధులుగా జీవించాలి. ఆ పరలోకము కొరకు జీవించాలి, ఆయన కొరకు జీవించాలి. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్నారు పౌలు గారు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య తెర, దేవాలయపు తెరను తీసివేశారు. ఆయన మరణమును బట్టి ఇప్పుడు అందరము దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, బిడబిడా వెళ్ళిపోవచ్చు. మరి సద్వినియోగం చేసుకుంటున్నావా? యేసయ్య సంపాదించి పెట్టిన సన్నిధి, దేవుని సహవాసములో నీవు నీ జీవితాన్ని గడుపుకుంటున్నావా? ఆయనలాగా తయారవుతున్నావా? ఆయన సారూప్యములోనికి మార్చబడకపోతే పరలోకము మనల్ని అంగీకరించదు. సరే, 4వది మనము చూసినట్లయితే ఊరు. ఊరు అంటే ఆ దేశం, ఆ పట్టణం, ఈ శిలువ యజ్ఞము జరిగినటువంటి ప్రాంతం. ఊరు ఏమైపోయింది అంటే కల్లోలమైపోయింది. యేసయ్య యొక్క మరణమును బట్టి ఊరే అల్లకల్లోలమైపోయింది. అందుకే ఆయన మరణమును చూస్తూ దుఃఖపడేవారు దుఃఖపడుతున్నారు, హేళన చేసేవారు హేళన చేస్తున్నారు, వెక్కిరించేవారు వెక్కిరిస్తున్నారు. రకరకాలుగా ఉంది. అలాగే ఆనాటి మత నాయకులు మాకు అడ్డు తొలగిపోయింది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇలాగ రకరకాలైనటువంటి ఆలోచనలతో ఊరు అల్లకల్లోలముగా మారిపోయినది. ఎప్పుడైనా సరే అర్థమైన వారికి అర్థం కాని వారికి పోరాటమే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మత కలహాలకి కారణాలేంటి? అర్థము కాక తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థమవుతా ఉందా? చట్టం అర్థమవుతా ఉందా? మతం అంటే ఏంటో అర్థమవుతా ఉందా? దేవుడు అంటే ఏంటో అర్థమవుతా ఉందా? ఏమీ అర్థం చేసుకోకుండానే మత ద్వేషము మారణకాండకు నడిపిస్తూ ఉంది. ఒక మారణకాండ జరిగించడానికి ముందు లోతుపాతులు తెలుసుకోవాలి కదా ఎవరైనా సరే. అసలు ఇది ఏంటి, అదేంటి, ఇదేంటి, దాంట్లో సంగతి ఏంటి, దీంట్లో సంగతి ఏంటి అని ఏమీ తెలియకుండానే ద్వేషాలతో, కోపాలతో, రకరకాలైనటువంటి ఆలోచనలతో ఒకరిని ఒకరు సంపుకునేటువంటి అజ్ఞాన అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆ దినము కూడా అలాగే జరిగింది. అల్లకల్లోలము. ఆయనను ఎరిగినటువంటి వారు ఆయనను బట్టి దుఃఖపడుతూ ఉన్నారు. ఆయన శ్రమను చూసి, నా కోసమే కదా ఇంత శ్రమ పడుతున్నారు అని వాళ్ళు కృతజ్ఞతతో, పశ్చాత్తాపముతో దుఃఖపడుతున్నారు. వాళ్ళు ఆయన అర్థం చేసుకొని వారు మనకు అడ్డు తొలగింది అని చెప్పి ఆనందిస్తున్నారు, పరిహాసాలు చేస్తున్నారు. ఆయన చేసేటువంటి యజ్ఞం వారికి అర్థం కాక, ఆ యజ్ఞమును అంగీకరించకపోతే వారు నరకానికి పోవలసి ఉంటుంది అనేటువంటి సంగతి అర్థముగాక వాళ్ళే రకరకాలుగా పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అల్లకల్లోలం. నేడు ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఎంతమంది ఆశ్రయిస్తున్నారు? ఆశ్రయించినట్లు నటిస్తున్నారు. అంతవరకే వేషధారణ జీవితాలు. నిజంగా ఆయన కోరుకుంటే
ఆయన చేసిన యజ్ఞం అర్థమైతే రక్షణ పొందకుండా ఉండగలడా మానవుడు? ఆయన్ని అనుసరించకుండా ఉండగలడా మానవుడు? ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో ఎక్కువ గడపకుండా ఉండగలడా? మన క్రియలే రుజువు చేస్తున్నాయి మనము ఆనాటి మత నాయకుల వంటి వారమేనని చెప్పి. ఎరగనటువంటి వారు, అన్యరకములో ఉన్నటువంటి వారు అలాగే ఉన్నారు. ప్రభువు నాకు తెలుసు అని అనుకునేవారు కూడా ఆ దుస్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఊరు అల్లకల్లోలం. మత్తయి సువార్త 27 అధ్యాయం 52, 53 వచనాల్లో మనం చూసినట్లయితే చూచారండి, సృష్టిలో జరిగేటువంటి ఆ విపరీతమైన పరిణామాలు, సమాధులు తెరవబడటం, మృతులైన వారు కనబడటం, ఇదంతా చూసి వాళ్ళు అల్లకల్లోలం, ఊరంతా కూడా అల్లకల్లోలం. చూడండి లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనము. లోకా 23:43. అందుకు ఆయన ఆ, వారితో, ఉమ్, ఉమ్, ఉమ్. నీతో చెప్పుచున్నాను, చూడండి ఇక్కడ చెబుతున్నాడు యేసయ్య ఆ నేరస్తునితో, నేడే నీవు నాతో కూడా పరదైసులోకి మరి వస్తావు, నేను తీసుకెళ్తాను నిన్నని చెప్పి. అంటే ఇప్పుడు అంతకుముందు భూమి కింద ఉన్నటువంటి పరదైసులో ఉన్నటువంటి వారు కూడా పైకి వచ్చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 8 వచనం మీరు చూసినట్లయితే ఆయన ఏం చేశారు? అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి చెరగా పట్టుకొని పోయెను. పాతాళములో ఉన్న శర, పరదైసులో రక్షితులు ఉన్నటువంటి శర, దాన్ని ఏం చేశారు? ఆయన పైకి తీసుకొని వెళ్ళారు. ఆ సందర్భంలోనే పక్కనున్న నేరస్తుడిని కూడా, నేడే నీవు నాతో కూడా వచ్చేస్తావు అని చెప్పారు. కాబట్టి అగాధము, భూమి కింద పాతాళములో ఉన్నటువంటి భక్తులను, అలాగే ప్రక్కనున్నటువంటి నేరస్తుణ్ణి పైకి తీసుకువచ్చి ఆయన పరదైసును పైకి తీసుకొని వెళ్ళారు. అందుకే ఊరంతా కూడా అల్లకల్లోలము. ఎలాగుంటుంది చెప్పండి? మన ఊరు వెలుపలున్న సమాధుల్లో నుండి చాలామంది లేచి వచ్చేసారు అనుకోండి ఊళ్ళోకి, ఎలాగుంటుంది పరిస్థితి? ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది ఆలోచించండి ఒక్కసారి. అది అక్కడ జరిగినటువంటి సంగతి. తర్వాత 5వది మనం చూసినట్లయితే గిరులు. గిరులు అంటే పర్వతములు, కొండలు ఏమైపోయినాయి? కదిలిపోయినవి, కొండలు స్థానం తప్పినవి. చూడండి మత్తయి సువార్త 27 అధ్యాయం 51 వచనంలోనే ఆ మాట ఉంది. పర్వతములు, కొండలు కదిలినాయి అని చెప్పి, భూమి వణికెను, బండలు బద్దలాయెను. చూసారా? కాబట్టి ఇప్పుడు ఈ పర్వతాలు ఏమైపోయినాయి అంటే కొండలు కదిలిపోయినాయి. ఈ కల్వరి కొండ కూడా నడిమికి బద్దలయ్యిందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఎలాగూ అంటే ఆ యేసయ్యను సిలువ వేసిన ఈ బోడి కొండ, కల్వరి కొండ బద్దలైతే, మరి ఒక రాజు కాలములో శత్రువులు దండెత్తి వస్తున్నారని చెప్పి ఆ కల్వరి కొండ కింద ఈ మందసాన్ని తీసుకెళ్ళి దాచారంటండి. ఆ కొండను తొలిచి దాచినప్పుడు యేసయ్య మరి ఈ శిలువ యజ్ఞం చేసినప్పుడు ఆ కొండ పగిలి, ఆ పగిలినటువంటి సందులో నుంచి ఆయన రక్తము కారి లోపల ఉన్నటువంటి మందసం మీద పడిందని ఒక చరిత్ర, దాని మీద పడిందని చెప్పి. అంటే మరి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రజలందరి కొరకు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు యేసయ్య ఆ కింద ఉన్నటువంటి మందసం మీద తన రక్తమును ప్రోక్షించారు. అప్పుడు దేవుడు
ఆ రక్తమును బట్టి మానవుల యొక్క పాపములను క్షమించిన వాడై ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఆ ప్రధాన యాజకుడు మందసం మీద రక్తం సమిరినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆ ప్రజల పాపములను క్షమించాడు. అలాగే ఇప్పుడు యేసయ్య ఈ రక్తాన్ని బట్టి సర్వ మానవాళి పాపములు క్షమించబడ్డాయి అని కూడా ఒక చరిత్ర ఉంది. కాబట్టి కల్వరి కొండ కూడా బద్దలైపోయింది. పర్వతాలు ఆ భూమి వనకటాన్ని బట్టి స్థానాలు తప్పాయి. అల్లకల్లోలం సృష్టిలో. కానీ మానవ కఠిన హృదయాలు మాత్రం పగలటం లేదండి, కదలటల్లా. ఎన్నన్నా చెప్పండి, నా ఇష్టము నాది. జాగ్రత్త. కొండలు, ఆకాశాలు, భూమి, బండలు బద్దలైపోయినాయి. నీ హృదయాన్ని నీవు కరిగించుకోకపోతే, నీ హృదయాన్ని నువ్వు బద్దలు చేసుకోకపోతే, అలాగే ఉంటే భయంకరమైనటువంటి దుస్థితి నీకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. కాబట్టి పర్వతాలు కదిలిపోయా. నహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమునందలి నివాసులందరూ వణుకుదురు. చూశారండి, ఆయనను బట్టి అనేకమైనటువంటి పరిస్థితులు. అందుకే దేవునికి భయపడండి అని చెబుతున్నారు భక్తులైన వారు. దేవునికి లోబడండి, దేవుని దగ్గరకు రండి, దేవుడు చెప్పినట్లు చేయండి, నరకాన్ని తప్పించుకోండి, మోక్షాన్ని సంపాదించుకోండి. నా ఇష్టాన్ని బట్టి నేను మోక్షానికి వెళ్ళగలనా? నా ఉద్దేశాన్ని బట్టి నేను వెళ్ళగలనా? నా ఇష్టానుసారాన్ని బట్టి, నా చిత్తానుసారాన్ని బట్టి వెళ్ళగలనా? అందుకే 7:21 మత్తయి సువార్తలో ప్రభువే స్వయంగా చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. జాగ్రత్త. దేవుని చిత్తమును ఎరిగి నడవాలి. మనం మన ఇష్టానుసారంగా నడుచుకుంటే కుదరదు. ఉగ్రత. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగున జరిగించువాడు. చూసారా, దేవుడంటే ఎంత గంభీరమైనటువంటి వ్యక్తో. మహాపర్వతాలు, భూమి, బండలు, కొండలు అన్ని చిన్న భిన్నమైపోతున్నాయి. మరి నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. ప్రేమను బట్టి నిలబడి ఉంటున్నావు నీవు, అది గుర్తుపెట్టుకో. లోకువ గట్టవద్దు, దేవునికి భయపడు, పాపం మానుకో, దేవుని ఎదుట సరిగా నడుచుకో. ఆయన ప్రేమ వ్యర్థం చేసుకోబాకు, ఆయన కృపాకాలాన్ని దుర్వినియోగం చేసుకోబాకు. కృపాకాలము ముగించే కాలం వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ జీవితంలోనైనా రావచ్చు, ఆయన ప్రణాళికను బట్టి అయినా రావచ్చు. అంతకుముందే సరిపడటం మంచిది. ప్రసంగి చెబుతున్నాడు 12వ అధ్యాయంలో, దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, బాల్యకాలమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన చెప్పినట్లు నడుచుకో, ఆయన దగ్గర సరి చేసుకో. లేకపోతే ఆయన నడుస్తూ వస్తే పర్వతాలు, భూమి, ఆకాశాలే దద్దరిల్లిపోతున్నాయి. నువ్వు తట్టుకోగలవా? ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియోనా,
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. నీ ఇష్టానుసారంగా నడిస్తే తప్పించుకుంటాను అనుకుంటున్నావా? జాగ్రత్త. కృపాకాలము ముగిస్తే ఇంకా మనకు అవకాశాలు దొరకవు. కాబట్టి ప్రియమైన వారలారా, పర్వతములు కదిలినవి. దేవుని ఉగ్రత యేసయ్య మీద కుమ్మరించబడింది. ఆయన నీ కోసం నా కోసం ఎంత వేదన అనుభవించారో అర్థమవుతుందా నీకు? 6వది మనము చూసినట్లయితే బండలు బద్దలాయే, అంటే రాళ్ళు చిన్నాభిన్నమైపోయినవి, పగిలిపోయినవి. మత్తయి సువార్త 27:51 ఆ మాట ఉంది. బండలు బద్దలాయెను. రాజుల మొదటి గ్రంథము 19:11. రాజుల మొదటి గ్రంథము 19:11. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. చూడండి, ఏలియా గారిని రమ్మని చెప్పి దేవుడు సంచరిస్తూ వచ్చినప్పుడు ఆయన రాకను బట్టి అక్కడ ఏమైపోయింది చెప్పండి? పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములైపోయాయి. జాగ్రత్త. దేవుని యొక్క స్థితి మనము ఎంత గ్రహించగలం? ఆయన సామాన్యుడు కాదు. అందుకే ఆయన దగ్గర అణిగిమణిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. నిజంగా అర్థం కాక ఏం చేస్తాడంటే అన్నట్టుగా ఉంది నేటి కాల మానవ జీవితాలు. నా ఇష్టం, ఏం చేస్తాడు? ఏం చేయలేడా? ఏమైనా చేయగలడు. కానీ నిన్ను ప్రేమించి నీకు గడువులు ఇస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 6:15-17 వరకు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండల సందులోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. రేపు జరగబోయేది భవిష్యత్తులో ఇష్టానుసారముగా ఆడినటువంటి వారు. మరి ఇంకా మీరు 14వ వచనం కూడా చూస్తే ఆకాశ మండలము మరియు వలె చుట్టబడి తొలగిపోయింది. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానములు తప్పెను. ఏ ఉగ్రత అంటండి? గొర్రె పిల్ల ఉగ్రత. గొర్రె పిల్ల ఇప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు. రేపు గొర్రె పిల్లగా ఉండడు. ఆయన తీర్పు సమయమున సింహములాగా ఉంటాడు. జాగ్రత్త. గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళగలం కానీ సింహం దగ్గరికి వెళ్ళలేం. ఆయన గొర్రె పిల్లగా ఉన్నంత కాలమే నీ కృపాకాలం. కాబట్టి ఆ దినమున నిర్లక్ష్యం చేసిన వారు, ఇష్టానుసారముగా జీవించిన వారు, ఆయన ఉగ్రత దినము వచ్చినప్పుడు ఏమైపోతున్నారంటండి? భూరాజులు, ఏలికలు, గనులు, అబ్బో ఆర్థికంగా గనులైనటువంటి వారు, సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధిపతులు, ధనికులు, ల్యాండ్ లార్డ్లు, ప్రపంచ కోటీశ్వరులు, బలిష్ఠులు, మంచి బలశాలులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు
దేవునికి ఇష్టంగా నడవకపోతే, దేవుడు చెప్పినట్లు చేయకపోతే అప్పుడు ఏం చేస్తారంటండి వాళ్ళు? కొండ గుహలలో, బండల సందులలో దాగుకొని, సింహాసనాసీనుడు గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది, ఎవడు తట్టుకోగలడు? పర్వతాల్లారా, ఓ బండరాళ్ళారా, మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి. అప్పుడు మనకి దిక్కెవరు ఉండరు. అయిపోయింది కృపాకాలం. దేవుని సమయం ఉంది ప్రతిదానికి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నీ సమయం ముగిసిపోద్ది. ముగిసిపోతే మిగిలేది ఏంటంటే ఉగ్రతే. అప్పుడు ఏడుస్తున్నారు, విత్తేటప్పుడు ఏడవలేదు, కోత కోసేటప్పుడు ఏడుస్తున్నారు, పంట పండలేదు అని చెప్పి. కోసేటప్పుడు కాదు, విత్తేటప్పుడు ఉండాలి. ఓ మనుషుడా, నీవు ఏమి విత్తుతున్నావు? ఏం కోసుకోబోతున్నావు? జాగ్రత్త. ఇత్తేటప్పుడే చూసుకో, భూలోకంలో ఉండగానే చూసుకో, నువ్వు బ్రతికి ఉండగానే చూసుకో, ఈ లోకములో నీవు జీవించి ఉండగానే చూసుకో. ఇక తర్వాత సమయం ఉండదు. కాబట్టి బండలు బద్దలైపోయినవి. మనమెంత? 7వది చూడండి. సమాధులు తెరవబడెను సోదరా. అంటే సమాధులు తెరవబడ్డాయి. మృతులైనటువంటి వారు బ్రతికి లేచి అనేకులకు కనబడ్డారు. ఊరిలోకి వచ్చి అనేకులకు కనపడ్డారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకల మంది పరిశుద్ధుల శరీరం లేచెను. చూసారా? పరిశుద్ధులు శరీరములతో లేచిరి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, మృతులైన నీవారు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. చూసారా? ఇది యెషయా గ్రంథంలోనే చెప్పబడింది. ఆనాడు శిలువ యజ్ఞం అప్పుడు సూచన కనపడింది. రేపు ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరబోతూ ఉంది. దేవుడి దగ్గర కుదురుగా ఉన్న వాళ్ళందరికీ సంభవించేటువంటి పరిస్థితి చూడండి. జకర్యా 9:11, మరియు నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన, నీరు లేని గోతిలో నుండి, నీరు లేని గోతు అంటే అగ్నిగుండం, గుండంలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కోసం యజ్ఞం చేశాడు, సద్వినియోగపరుచుకో. ఆ తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, చెబుతున్నాడు, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూశారండి? సమాధుల్లో నుండి బయటికి రప్పిస్తాను. చూచారా? అందుకోసమే యేసయ్య చెప్పారు. దానియేలు గ్రంథంలో కూడా ఉంది. యేసయ్య చెప్పిన మాట ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. చూసారా అండి? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. 1 మేలు, 2 కీడు. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. చూసారా? మరి మనం ఏ పునరుద్ధానానికి సిద్ధపడుతున్నాం? దేవుని ఎదుట ఏ పునరుద్ధానం మనది? జీవ పునరుద్ధానమా,
తీర్పు పునరుద్ధానమా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, నీ బాధ అంతా ఆయన అనుభవించాడు, నీకు రావలసిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు, నీకు లేకుండా చేశాడు. సద్వినియోగపరచుకో. అన్నీ ఆయనే చేసి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నమ్ముకొని ఆయన చెప్పినట్లు చేయటం ఏమన్నా కష్టమా మనకి? నేను చేయలేనివన్ నీవే, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావో రక్షక, నా వందనాలు. శ్రీ మనం చేసుకోలేనివన్నీ ఆయనే చేసేసాడు. ఆయనే చేసి మనకు రక్షణ తెచ్చారు. ఆ రక్షణ పొందుకొని నీ నడక కిందకి కాకుండా పైకి నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ వెళ్ళాలి. అలాగా నడుచుకుంటూ పరలోక రాజ్యములోనికి చేరుకోవాలి. ఇది మనం చేయాల్సింది. రక్షణ పొందామా? రక్షణ పొందిన మనం రాకడ సిద్ధపాటు కొరకు అడుగులేస్తున్నామా? మన ప్రయాణము పైకా కిందకా? మన ప్రయాణం ఎటు నడుస్తుంది? మనమే పరీక్షించుకోవలసినటువంటి వారం. కాబట్టి 7 విషయాలు మేము ముందుంచాను ఈ చరణంలో. మరొకసారి చెప్పి ముగిస్తాను. మరణమైనప్పుడు అనగా ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు ధరణి వణికెను. 2 భూమి గజగజలాడెను. 3 గుడి తెరసినిగెను సోదరా, దేవాలయపు తెరసినిగెను సోదరా. 4 ఊరు అంటే యెరూషలేము పట్టణము, ఆ ప్రాంతము కల్లోలమైపోయినది. 5 గిరులు పర్వతములు స్థానం తప్పాయి, కదిలిపోయినవి. 6 బండలు బద్దలాయే, రాళ్ళు చిన్న భిన్నమైపోయినాయి, పగిలిపోయినవి. 7 సమాధులు తెరవబడెను సోదరా, మృతులైన వారు లేచి ఆ సమాధులలో నుండి బయటికి వచ్చిరి సోదరా. ఇది ఈ చరణములో ఉన్నటువంటి భావం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు తాను చేసే కార్యాన్ని చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారమే పనిచేస్తాడు. అలాగూ దేవుని ప్రణాళిక సాగుతూ ఉన్నప్పుడు మన ప్రణాళికను మనము నెరవేర్చుకోవాలి. నిన్ను రక్షించడానికి ప్రణాళిక దేవునిది. మరి నీ ప్రణాళిక దేవుని రక్షణ అందుకొని ఆయన సిద్ధము చేసిన మహిమ రాజ్యములో ప్రవేశించటానికేనా నీ ప్రణాళికలు? లేకపోతే ఇంకే దేనికోసమైనా ఉన్నాయా నీ ప్రణాళికలు? అబ్బో ఎన్ని ప్రణాళికలోనండి, తెల్లారు లేచిన కానించి అన్ని ప్రణాళికలే. అసలైన ప్రణాళిక నీకుందా? ఆ రక్షణను పట్టుకొని ఆ రక్షణను వెంబడించి రాకడకు సిద్ధపడి పరలోక రాజ్యములో ఆయన ప్రక్కన కూర్చునేటువంటిదేనా నీ ప్రణాళిక? లేకపోతే ఈ లోకములో ఇంకేం చేద్దాం, ఏం చేసుకుందాం, ఇదా నీ ప్రణాళిక? జాగ్రత్త, ఈ ప్రణాళిక నిన్ను మోసం చేస్తుంది. ఆ ప్రణాళిక నిన్ను మోక్షరాజ్యం చేరుస్తుంది. దేవుని ప్రణాళిక నీ ప్రణాళికను బట్టి ఖరారు చేయబడుతుంది. అందుకోసమే ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే సిలువెత్తుకోవాలి. అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. సిలువ అంటే అర్థం ఏంటి? 6:14 గలతీ పత్రికలో పౌలు గారు చెప్పారు, లోకానికి నేను, నాకు లోకమును సిలువేసుకున్నాం. అంతేగాని లోకాన్ని అత్తుకుంటాం కాదు. లోకాన్ని అత్తుకున్నవాడు సిలువ మోయటానికి పనికిరాడు. ఆ సిలువ మోయినవాడు పరలోకానికి పనికిరాడు. అందుకే తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అన్నారు యేసయ్య. అదే ఆయన ప్రణాళిక, అదే మన ప్రణాళిక. ఆయన సిలువ రక్షించింది, నీ సిలువ నిన్ను పరలోకం చేరుస్తుంది. అందరూ ఈ రక్షణ సిలువ దగ్గరికి వస్తున్నారు, బాగానే ఉంది. అంతేగాని సిలువ మోయటానికి ఎవరు ఇష్టపడతల్లా.
జాగ్రత్త. సిలువ మోయకపోతే మనకు పరలోక రాజ్యము లేదు. శ్రమలు లేక స్వర్గము లేదు. కాబట్టి లోకమును మనము దూరం పెట్టటమే శ్రమలన్నిటిలోనికి పెద్ద శ్రమ ఇప్పుడు మనుషులకి. ప్రతి వాళ్ళ దృష్టి లోకం మీదే ఉందండి. లోకమును సంపాదించుకుంటాకే జీవితాలు అంకితం అయిపోతున్నాయి. ఈ పాడు లోకం అర్థమయ్యిందా? పౌలు గారికి అర్థమయ్యింది. మనకు అర్థమయ్యిందా? జాగ్రత్త. లోకమును ప్రేమించేవాడు దేవుణ్ణి ఎన్నడూ ప్రేమించలేడు. కాబట్టి ఆయన సిలువ వేయబడినప్పుడు, ప్రాణము విడిచినప్పుడు అనేక సంఘటనలు జరిగాయి. అవి మనకు రుజువులుగా రాయబడ్డాయి. అర్థం చేసుకుందాం. ఆయనను బట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, ఈ కొద్ది మాటలు దీవించి మా అంతరంగాలలో ఫలింపజేసి సిలువ ప్రణాళిక అర్థం చేసుకొని సిలువను మోసుకొని పరలోక రాజ్యము చేరుకునే, మహిమ రాజ్యం చేరుకునే ధన్యత ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని సిలువనాథుడు, ప్రాణనాథుడు యేసునాథుని పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మరణాతా.